మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం చంద్రశేఖరపురం గిరిజన కాలనీలో దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ వారి దాతృత్వంతో నెల్లూరు శివాజీ యూత్ ఫౌండేషన్ సంస్థ అధినేత మోపూరు భాస్కర్ నాయుడు, మోపూరు రచితా నాయుడు ఆధ్వర్యంలో తుఫాన్ ప్రభావితంతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులకు నిత్యావసర సరుకులు అందజేసిన సందర్భంగా శివాజీ యూత్ ఫౌండేషన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ తెలంగాణ స్టేట్ హెడ్ ఫణికుమార్, రీజనల్ మేనేజర్ రమేష్, నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, నేతాజీ ఫౌండేషన్ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు ఇచ్చేవాళ్ళు ఇక్కడ నిలబడుకోండి సార్. ఈ మీచింగ్ తుఫాను వల్ల నెల్లూరులోని ఈ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో అది బాగా ఎఫెక్ట్ అయింది. సో దాని ద్వారా మేము ఈ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా సంప్రదించి ఈ సార్ వాళ్ళని సంప్రదించి ఇక్కడ ఎంతవరకు అయితే వాళ్ళకి కావాల్సిన మా కంపెనీ తరఫున మేము ఏ విధంగా అయితే సహాయం చేయగలమో అంతవరకు మేము ఈరోజు ఈ కొవ్వూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామం చంద్రమౌళిపురంలోని గ్రామంలో దాంట్లో గిరిజన ప్రాంతంలో మేము చేస్తాం. నా పేరు రమేష్ అండి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తరపున రీజనల్ క్రెడిట్ మేనేజర్ ఇక్కడ పనిచేస్తూ ఉంటాను. నెల్లూరు బ్రాంచ్ తరపున ఈ యొక్క యాక్టివిటీ అనేది మేము చేస్తున్నాం. నా పేరు మోపూరు రిషిత, శివాజీ ఫౌండేషన్ మాది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు మన శివాజీ ఫౌండేషన్ వాళ్ళని కలవడం జరిగింది. ఈ మిచాంగ్ తుఫాన్ సందర్భంగా ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి గిరిజన కాలనీస్కి ఏదైనా సహాయం చేయాలని అనుకుంటున్నాము, నిత్యావసర సరుకులు ఇద్దామని అనుకుంటున్నాము అన్నారు. దానికంగా మనం బాగా ఇక్కడ అంతా తనిఖీ చేస్తే కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం పంచాయతీకి సంబంధించినటువంటి చంద్రశేఖరపురంలో ఎస్టీ కాలనీ ఇక్కడ చాలామంది ఆర్థికంగా ఈ తుఫాన్ కారణంగా బాగా దెబ్బతింపోయి పనులు లేక వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా లేవు అని కష్టాలు పడుతున్నారు అని అంటే వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి వాళ్ళ యొక్క సోషల్ యాక్టివిటీ కింద ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళకి నిత్యావసర సరుకుల్ని అందించడం జరుగుతుంది. ఇటువంటి సహాయాన్ని చేస్తున్నందుకు ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళకి మా తరపున, శివాజీ ఫౌండేషన్ తరపున, గిరిజన కాలనీ వాళ్ళ తరపున, అందరి తరపున